అందరికీ నమస్కారం. నా పేరు Kashrin నేను మీ Miss Universe Telangana 2025 ని. I am so honored to announce that I'm going to be a part of the Telugu Celebrity Cricket League that's going to be taking place this 28th Feb. And I'm so excited to see you guys there. This is not just about celebrities coming together for sport, but they're coming together for a cause. And that's exactly why I'm also the brand ambassador for the same event. See you guys soon. Very good evening. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. యాక్చువల్లీ చెప్పాలంటే 2002 బర్త్ గారు చెప్పినట్టు ఎంటైర్ ఇండస్ట్రీ కలిసి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రామకృష్ణ గారు 4 టీమ్స్తో ఆడాం. బట్ మా టీసీఏ అనేది 2006లో స్టార్ట్ చేసాం. అది ఫస్ట్ మ్యాచ్ మేము దుబాయ్లో ఆడాం. సో 2026 ఎగ్జాక్ట్లీ 20 years అయింది టీసీఏ పెట్టి. సో మీ అందరికీ తెలిసినట్టుగానే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆడాం. ఇంతకుముందు నేను శ్రీకాంత్ గారు ఆపోజిట్ టీమ్స్ లో ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఆడేవాళ్ళం. బట్ అది కూడా చాలా రోజులు అయిపోయింది ఆడి. సో ఈ మధ్యకాలంలో ఓన్లీ 1 టీమే ఆడుతున్నాం, మేము అగేన్స్ట్ సమ్ అదర్ టీమ్. బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇద్దరం ఆపోజిట్ ఆడడం, అది మా టీసీఏ 2 టీమ్స్ అవ్వడం మాకు ఎందుకు సంతోషం అంటే, ఒక టీం అయితే 11 to 12 పీపుల్ ఆడగలరు. ఇప్పుడు వేరే ఆల్మోస్ట్ 25 to 30 పీపుల్ వెళ్తున్నాం. సో మా టీసీఏలో ఉన్న అందరి మెంబర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఆడడానికి. అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఉప్పల్లో జరిగింది ఇది టోర్నమెంట్. ఇలాగే 6 teams ఆడారు, అలాగే మంచి సక్సెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్లి రామబాబు గారు ఆ రోజే చెప్పారు, ఇది కాదండి నెక్స్ట్ మళ్ళీ వైజాగ్లో ఆడాలని. సో అదే మాట మీద ఆయన నిలబెట్టుకుని ఈరోజు ఇక్కడుండి వైజాగ్లో చేయడం అనేది సూపర్ అండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన టీవీ క్యాట్ వాళ్ళు కూడా ఆడబోతున్నారు ఇందులో. సో మొన్న అనంతపూర్లో జరిగింది, శ్రీకాంత్ రెడ్డి గారు బాగా చేశారు, అది మేము వెళ్ళాము జస్ట్గా. ఎంతమంది సక్సెస్ అయిందో అది. సో వాళ్ళు 2 విధాలుగా ఉంది. వాళ్ళు ఫైనల్స్కి వస్తే వాళ్ళతో ఫస్ట్ టైం ఆడే ఒక మంచి ఆపర్చునిటీ అవుద్ది. కానీ వస్తే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు 4 టీంలు, ఆ 4 టీంల్లో కలుపుకుంటే వాళ్ళు మామూలు స్ట్రాంగ్ టీం కాదు. ఈ ప్రోగ్రామ్ ని తన భుజాలపైన వేసుకొని ఇంత ముందు తీసుకెళ్తున్న రాంబాబు అన్నకి ముఖ్యంగా థ్యాంక్స్ అన్న. మీ వల్ల ఇంతమంది ఒక దగ్గర చేరే అవకాశం వచ్చింది. అండ్ తెలుగు సెలబ్రిటీస్ క్రికెట్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే 2 పేర్లు శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న. తరుణ్ గారు శ్రీకాంత్ అన్న అండ్ తరుణ్ గారు వాళ్ళు స్టార్ట్ చేసిందే మన తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ సెలబ్రిటీస్ క్రికెట్ ఆడడం అనేది. అండ్ అది ఇప్పుడు ఏ రేంజ్ లో వెళ్ళిపోయిందో మనకు చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు సంవత్సరానికి ఒకసారి కనిపడే మ్యాచ్లు ఇప్పుడు ఆల్మోస్ట్ సెలబ్రిటీ మ్యాచెస్ కూడా ఎవ్రీ 2-3 months ఒకసారి కనిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు వైజాగ్ లో 28th and 1st February 28th and 1st ఆడబోతున్న ఈ మ్యాచ్ ఒక మంచి కాజ్ కోసం కాబట్టి సినిమా నుంచి చాలా మంది, అలాగే టీవీ నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు. మా టీం టీవీ కింగ్స్ టీం కెప్టెన్ పవన్ సాయి, నేను దానికి మెంటర్ గా ఉన్నాను. అండ్ మొన్ననే అనంతపూర్లో శ్రీకాంత్ రెడ్డి గారు అద్భుతమైన మ్యాచెస్ కండక్ట్ చేశారు. సో ఇలాగే క్రికెట్ అలా ప్రపంచంలో క్రికెట్ అలా వెళ్ళిపోతూనే ఉంది. ఒక పక్క ఇండియన్ టీమ్స్ అండర్ 19 అన్ని మన వరల్డ్ కప్ గెలిచేస్తున్నారు, గర్ల్స్ గెలిచేస్తున్నారు, IPLs అన్ని జరుగుతున్నాయి. సో ఈ క్రికెట్ తోటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేది, ఎందుకంటే అందరికీ బాగా ఇష్టమైంది మన ఇండియన్స్ లో ఈ గేమ్ కాబట్టి దీని ద్వారా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ ని అందరూ దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పాన్సర్స్ కి, మీడియా వారికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.